అతి సర్వత్ర వర్జయేత్ అన్నది తెలీదా తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ సర్కార్కి? అంతా తెలిసినే మోసం. ఒకటి, ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గం మెయిన్ వాళ్ళకి లక్ష్యం. అక్కడ యాదవ సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి అటు యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని తీసుకొచ్చారు. ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి ముస్లింలకు సంబంధించిన ఓవైసీని మద్దతు లభించేలాగా వాళ్ళు పోటీ చేయకుండా చూసుకుంటున్నారు. ఈ రెండిటి ద్వారా అది గెలవాలి. అందుకోసమే ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ల నాటకం. అది నాటకం, బోటకం అన్నటువంటి నేను మొట్టమొదటి రోజు నుంచి చెప్తూనే ఉన్నా. అది కేవలం హైడ్రామా తప్పించి ఏమీ లేదు, జరిగేది కాదు, ఒరిగేది కాదు అన్నటువంటి. 50% రిజర్వేషన్లు దాటడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పాక, రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పాక, లేదు మేము ఆ యాంగిల్లో చూస్తే వస్తుంది, ఈ యాంగిల్లో చూస్తే వస్తుంది అనేటటువంటిది కేవలం ప్రచారం. అలాగని మిగతా పార్టీలకు తెలియదా? ప్రతిపక్షాలకి అంతా తెలిసి జరుపుతున్నటువంటి నాటకం. ఎందుకు ఇప్పుడు వాళ్ళు కనుక వ్యతిరేకించారు, అదిగో మీరు వ్యతిరేకించేశారని చెప్తారు. అది జరగదు అని ఈటెల రాజేందర్ చెప్పుకొచ్చారు, బీజేపీ చెప్పుకొచ్చింది. దమ్ముంటే చేసి చూపించమన్నారు. ఇప్పుడు 6 వారాల వాయిదా, అంటే స్థానిక ఎన్నికలు పక్కకి వెళ్ళిపోయినాయి. 6 వారాల పాటు ఇంకా ఏం ఆర్గ్యుమెంట్ ఉంటుంది, ఏముంటుంది, అంతా అయిపోయింది. ఇక హైడ్రామా ఈలోపు మధ్యప్రదేశ్ వ్యవహారం మీద సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చేస్తుంది. ఏమీ ఉండదు ఇక్కడ. కేవలం మీడియా, సోషల్ మీడియా మేనేజ్మెంట్ మౌత్ పబ్లిసిటీ కోసం ఆడిన డ్రామా.